ప్రతిష్టాత్మక న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫైను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్నిఫైని టెస్ట్ ఫైర్ చేసింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టెస్ట్లో అగ్నిఫై క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ఛేదించింది. భవిష్యత్తులో ఈ క్షిపణి వ్యవస్థల సంసిద్ధత కోసం జరిపిన సాధారణ పరీక్ష ఇది అని రక్షణ అధికారులు వెల్లడించారు. ఇదే కాకుండా 7,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించి మరో బాలిస్టిక్ మిసైల్ను తయారు చేస్తున్నట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిఫై అనేది ఒక భూ ఆధారిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీన్ని DRDO అభివృద్ధి చేసింది. 5,000 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను అగ్నిఫై మిసైల్ ఛేదించగలదు. ఒకేసారి అనేక అణ్వాయుధాలను మోసుకెళ్లి వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించే సామర్థ్యం అగ్నిఫై సొంతం. 2024 మార్చి 11న తమిళనాడులోని కల్పక్కం నుంచి అగ్నిఫై తొలి MIRV పరీక్షను నిర్వహించింది. రానున్న రోజుల్లో ఈ అగ్నిఫై క్షిపణికి బంకర్ బస్టర్ బాంబ్ టెక్నాలజీని జోడించి శత్రువుల బలమైన లక్ష్యాలను కూడా ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కల్పించాలని DRDO యోచిస్తోంది. అగ్నిఫై మిసైల్ టెస్ట్ను భారత్ సక్సెస్ చేయడం ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. పాకిస్తాన్కు చెందిన థింక్ ట్యాంక్ స్ట్రాటజిక్ విజన్ ఇన్స్టిట్యూట్ భారత క్షిపణి ప్రయోగం ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తోందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లను తీవ్రంగా హెచ్చరించింది. 2016లో భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో చేరింది. ఆ తర్వాతే అధునాతన వ్యవస్థలకు మోక్షం లభించి క్షిపణి అభివృద్ధి వేగవంతం అయిందని స్ట్రాటజిక్ విజన్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. భవిష్యత్తులో 8,000 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ను భారత్ తయారు చేస్తే అవి వాషింగ్టన్, మాస్కో, బీజింగ్ వంటి నగరాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదని వెల్లడించింది.